హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పూజకు ముందు రోజు మనం రోజు ఎలా కడుక్కుంటామో మనం పూజ రోజు ఇంకా శుభ్రంగా మన ఇల్లును ఉంచుకోవాలి. తెలుసు కదా ఫ్రెండ్స్, మామిడి తోరణాలు అనేవి కట్టుకోవాలి. అలాగే పూజా సామాగ్రి, పండ్లు, పూలు, అమ్మవారికి పెట్టే ప్రసాదాలు, ముఖ్యంగా పులిహోర, గారెలు, పరమాన్నం లాంటివి మనం ముందే సిద్ధంగా చేసుకోవాలి. తర్వాత మనకు కావలసినవన్నీ కూడా మన పంతులు గారు చెప్తూనే ఉంటారు. తర్వాత పూజకు కావలసిన అన్ని సౌకర్యాలు చేసుకున్న తర్వాత తలస్నానం చేసి కొత్త బట్టలు కట్టుకోవాలి. ఇది సాంప్రదాయం. కొత్త బట్టలు అనేవి మనము ఉగాది రోజే కాకుండా మనం ఇలాంటి పండుగలు చేసుకున్నప్పుడు కొత్త బట్టలు అనేవి వేసుకోవాలి. పూజ చేసే చోట పీట వేసి దానిపై బియ్యం పోసి పసుపు వస్త్రం పరచాలి. అలా చేయడం వల్ల శుభం జరుగుతుంది. ఒక రాగి లేదా వెండి చెంబు తీసుకొని, అంటే కలశం తీసుకొని పసుపు కుంకుమ బొట్టు పెట్టాలి. చెంబులో కొద్దిగా గంగా జలం, అంటే వాటర్ నీళ్లు పోసి అందులో పసుపు కుంకుమ, అక్షంతలు, పువ్వులు, ₹1 బిళ్ళ వేయాలి. పైన మామిడి ఆకులు కట్టి పసుపు కొబ్బరికాయను ఉంచాలి. ఇప్పుడు కొబ్బరికాయకు అమ్మవారి ముఖాన్ని పెట్టి చీర నగరతో మనకు తోచిన విధంగా అలంకరించుకోవచ్చు. అందుకే ఈ కలశమే వరలక్ష్మి దేవి స్వరూపం కాబట్టి కలశం అనేది ఇందులో చాలా ముఖ్యమైనది. నేనైతే రాగి బిందెని ఎక్కువగా యూజ్ చేస్తుంటాను, రాగి కలశాన్ని మాత్రమే. వెండి అనేది కొంతమంది యూజ్ చేస్తారు, మనం అయితే రాగి అనేది యూజ్ చేసుకోవచ్చు. ముందుగా మనకు గణపతి పసుపుతో చిన్న గణపతిని చేయడం జరుగుతుంది. పార్వతీదేవి కూడా తను సృష్టించినప్పుడు పసుపుతో తన మీద ఉన్నటువంటి ఆ పసుపుని తీసి గణపతిని చేసిందంట. ఆయన తేదీని కూడా ఫస్ట్ కోసం విఘ్నమస్తు. తర్వాత కలశంలోకి అమ్మవారిని ఆహ్వానించి మనసులో ప్రార్థించి నమస్కరించాలి. అమ్మవారి 108 పేర్లు అష్టోత్తర నామాన్ని చదువుతూ ఒక్కో పేరుకు ఒక్కొక్క పూలు అక్షింతలు వేస్తూ పూజ చేయాలి. ఇలా చేయడం వల్ల శుభం జరుగుతుంది. తర్వాత పసుపు రాసిన 9 పోగుల దారాన్ని దూరం అమ్మవారి దగ్గర పెట్టి దానికి కూడా పూజ చేయాలి. ఇప్పుడు వరలక్ష్మి కథను చదవాలి, శ్రద్ధగా వినాలి, వేరే ధ్యాసలు మన ఆలోచనలు కాకుండా ఉంచాలి. నైవేద్యం సమర్పించాలి. చివరగా కర్పూరం హారతి ఇచ్చి నమస్కరించాలి. జై భవాని, జై వరలక్ష్మీదేవి నమః. పూజలో పెట్టిన తోరాన్ని చేతికి కట్టుకోవాలి. ఇలా వచ్చిన వాళ్ళకు, తోబుట్టువులకు అందరికీ కట్టాలి. పూజలో ఏమైనా తప్పులు చేసి ఉంటే క్షమించమని అమ్మవారిని వేడుకొని అందరికీ ప్రసాదం పంచి ఆ తర్వాత మీరు తీసుకోవాలి. తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మై లైఫ్ కోర్స్.